అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కొడవటిగంటి కుటుంబరావు గారు రచించినటువంటి అర్ధాంగి అనే కథ విందాం. ఒక వర్గాన్ని మరొక వర్గం కాల్చుకు తింటే అది చరిత్ర, అది ఘనమైన విషయం, అదొక సాంఘిక పరిణామ దశ. దాన్ని మార్చాలనే వాళ్ళు కూడా దానికి శాస్త్రీయ కారణాలు ఉద్ఘాటిస్తారు. ఒక బుద్ధి లేని ఆడది, బుద్ధి, జ్ఞానం, ఆత్మనిగ్రహం, ఆదర్శం, ఆశయం లేని ఆడది, పీడిత వర్గానికి చెంది కూడా వర్గ చైతన్యం లేని ఆడది అంతో ఇంతో సంస్కారం గల తన మొగుడు జీవితాన్ని సర్వనాశనం చేస్తే దాన్ని ఏమంటారు? మరి కథలోకి వెళ్దాం. అసలు ఏమిటో. పార్వతీశం ఒక వ్యక్తి కాదు. అతను లక్షలాది మధ్యతరగతి ప్రజలకు ప్రతినిధి. అతనికి పెద్దగా ఆస్తి లేదు. అతని పూర్వీకులు ఉన్నప్పుడు ఖర్చులు చేసి, లేనప్పుడు అప్పులు తెచ్చి, గత్యంతరం లేనప్పుడు ఆస్తులు తెగనమ్మి, అప్పులు అణా పైసలతో సహా తీర్చి, దొరికినప్పుడు ఉద్యోగాలు చేసి తమ మధ్యతరగతి పరువుకు భంగం లేకుండా, దివాలాలు ఎత్తకుండా, ముష్టి ఎత్తకుండా గడుపుకొచ్చారు. ఇక నౌకర్లు, చాకర్లు మొదలైనటువంటి తక్కువ వర్గాల నోట వారు దుమ్ము కొట్టినా తమ వర్గం వాళ్ళని, తమ పై వర్గాలని ఏ విధంగానూ దోపిడీ చేయలేదు. వాళ్ళు వారి పట్ల ఎంతో సత్ప్రవర్తకులై నడుచుకున్నారు. వారు తమ స్త్రీలను జన్మతః తక్కువ వర్గానికి చెందిన వాళ్ళని చూసినట్టే చూశారు. వాళ్ళ చేత చాకరీ చేయించుకున్నారు, పిల్లల్ని కనిపించారు, వాళ్ళకి సెలవులు ఇవ్వలేదు, చదువు సంధ్యలు చెప్పించలేదు, సంఘ సేవ చేయనివ్వలేదు, తమకు పనికొచ్చే నీతిని తమ ఆడవాళ్లకు పనికి రానివ్వలేదు. తాము పరస్త్రీల సంపర్కం పొందినట్టుగా తమ స్త్రీలు పరపురుషుల సంపర్కం పొందటానికి అనుమతించలేదు. ఏ స్త్రీ అయినా ఈ నియమాలను అతిక్రమించినప్పుడు వారు ఆ స్త్రీ మీద తగు చర్య తీసుకున్నారు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దుర్మార్గులు కారు, అన్యాయపరులు కూడా కాదు. వారు తమ వర్గం యొక్క ధర్మాన్ని సద్బుద్ధితో ఆచరించారు. వారికి నీతి, జాలి, న్యాయం, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయి. తమ వర్గ ధర్మానికి అర్థం లేనంత కాలం వాటిని వారు ఆరాధించారు. వర్గ స్వరూపాన్ని గురించి వారికి తెలియదని చెప్పచ్చు. ప్రపంచంలో మానవులైన వాళ్ళంతా ఆచరించవలసిన ధర్మాన్నే తాము ఆచరిస్తున్నామని వారు నమ్మారు. అటువంటి వాళ్లకు పుట్టాడు పార్వతీశం. 1915లో పుట్టడం చేత పార్వతీశానికి కొన్ని కొత్త లక్షణాలు అబ్బిని. అతను తండ్రిలాగా కాక తన వర్గానికి అనుకూలించని సంస్కారం ఇచ్చే చదువులు చదివాడు. దరిద్రుల దారిద్ర్యానికి, నిరక్షరతకి, స్త్రీల అధోగతికి బాధ్యత భగవంతుడిది కాదని, సంఘంలో పెద్దలైన వారిదని తెలుసుకోవటమే కాక తన వర్గం యొక్క సంస్కారాన్ని సహృదయం లేకుండా చూశాడు. అయితే పార్వతీశం విప్లవవాది మట్టుకు కాదు. అడవి చూడబోయినప్పటికీ చెట్లు మాత్రమే కనిపించినట్టు పార్వతీశానికి వ్యక్తులే తప్ప వర్గాలు కనిపించలేదు. తాను పొందిన సంస్కృతి అందరూ పొందితే సంఘం నిర్దిష్టం అవుతుందనుకున్నాడు. ఇక అతనికి 18వ ఏట వాళ్ళు 12 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల మరో 2 ఏళ్లలో కాపురానికి వచ్చింది. పేరు శకుంతల. వాళ్ళు ముద్దుగా చక్కమ్మ అని పిలిచేవాళ్ళు. శకుంతల చదువుకున్నది కాదని పార్వతీశంకి తెలుసు. అందుచేత ఆమెకు తనకున్న జ్ఞానం కానీ, ప్రపంచ జ్ఞానం కానీ లేదని అతను ఊహించే ఉండాలి. అయితే ఆమెకు తనకున్న సంస్కారమే, తనకున్న మనస్తత్వమే, తనకున్న సాంఘిక విలువలే ఉంటాయనుకున్నాడు పార్వతీశం. అతనట్లా ఎందుకు అనుకున్నాడో మనకు తెలియదు. గర్భాధానం నాడే శకుంతల తన మొగుడు ఒట్టి వాజా అని నిర్ణయించుకుంది. అతని ప్రేమాలాపనలన్నీ కూడా పిచ్చివాడి ప్రేలాపనలల్లే ఆమెకు తోచాయి. ఆమె ఒకందుకు సంతోషించింది. తన శరీరానికి ఈ మొగుడు ముండా కొడుకు దాసోహమైనట్టుగా కనిపించాడు. తనకు సాధారణంగా తోచే శరీరమే అతనికి అపూర్వంగా ఉన్నట్టుంది. చక్కమ్మ కొనేవాడి అవసరం గ్రహించి ధర పెంచే వర్తకుడల్లే తన శరీరాన్ని సాధ్యమైనంత హెచ్చు ధరకు మొగుడికి విక్రయించడానికి నిశ్చయించింది. చక్కమ్మ దృష్టి నుంచి పార్వతీశం చదువుకుని చెడిపోయినవాడు. పెళ్ళాన్ని కామించడంతో పాటు ప్రేమించడం పార్వతీశానికి ఒక అవసరం, ఆమెకు కాదు. చివరికి ముద్దు పెట్టుకోవడం కూడా ఆమెకి ఎబ్బెట్టుగానే ఉంది. పశు సహజమైనటువంటి కామ సంతృప్తి మినహా ఆమెకి ఏదీ అర్థం కాదు. మొగుడు పద్యాలు చదవటం, ఏవేవో అర్థం లేని భావాలు తనతో పంచుకోవాలని ప్రయత్నించడం చూసి ఆమెకు చాలా అలుసైపోయింది. పార్వతీశం చాలా కాలం తన భార్య యథార్థ స్వరూపం ఎరగడు. తన మనసులో ఆమెకు ఒక ఆదర్శ స్వరూపం ఇచ్చుకుని ఆ ఆదర్శ స్వరూపాన్నే తన భార్యలో చూసుకున్నాడు. ఈలోగా తాను చెప్పేదంతా తన భార్య అర్థం చేసుకుంటుంది అనుకున్నాడు.
ఎవడు మాత్రం స్వప్న ప్రపంచంలో ఎంతకాలం ఉంటాడు? నిద్ర అయిపోతుంది, కలలు విచ్చిపోతాయి. పార్వతీశం సహితం తన భార్య మట్టికుండ అని తెలుసుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్నాక పార్వతీశానికి తన మీద కోపం రావటానికి బదులుగా పెళ్ళాం మీద కోపం వచ్చింది. ఈ అడవి మొద్దు, ఈ పశుప్రాయురాలు తనను వంచింది అనుకున్నాడు. తన సంస్కారానికి తీరని అవమానం చేసిందనుకున్నాడు. ఆమె తనంతట తననెన్నడూ ఎందుకు ముద్దు పెట్టుకోలేదో, ఆమెను పేరు పెట్టి పిలిస్తే ఎందుకు అభ్యంతరం చెప్పిందో అతనికి అర్థమైంది. తాను ప్రేమ కొద్దీ తీర్చిన ఆమె కోరికలన్నీ వ్యామోహం కొద్దీ తీర్చినట్టు ఆమె భావించటం అతడు మరీ భరించలేకపోయాడు. తన వంటి మధ్యతరగతి సంస్కారి పశుకామానికి వసుడవుతాడా? తన భార్యకు తన మీద అటువంటి తుచ్చమైన అభిప్రాయం ఏమని కలిగింది? ఈ అభిమానం తనలో కలిగిన తర్వాత కూడా పార్వతీశం తన పెళ్ళాం దేహాన్ని యాచించాడు. కానీ తాను పశుకామానికి దాసుడవుతున్నాడని అతను ఒక్కనాటికి భావించలేదు. ఆమె శరీరానికి కొత్త రకం ఆనందం ఇచ్చి తద్వారా ఆమె మనసులో ఏదో పరివర్తన కలిగిస్తున్నాననే అతను ఎప్పటికప్పుడు భ్రమపడ్డాడు. ఆమెకు కొత్త రకం ఆనందం ఏమీ కలగలేదు. పైగా అతను తన శరీరానికి దాసుడు అనేది ఆమె రుజువు చేసుకుంది. ఇక పార్వతీశం పరస్త్రీ మొహం ఎరగకుండా ఆ పెళ్ళాంతోనే 3 ఏళ్లు కాపురం చేశాడు. 4 నెలలో అతను కలలకంటూ పొందిన ఆనందం తప్పిస్తే అతను ఆనందం అనేది ఎరగడు. రోజులు గడిచిన కొద్దీ అతనికి పెళ్ళాం మీద, సంసారం మీద, శరీర సుఖం మీద, సంఘం మీద, సృష్టి మీద, దేవుడి మీద కూడా విరక్తి కలగసాగింది. ప్రపంచంలో తనకంటే అదృష్టవంతులు, తనకన్నా స్త్రీల ప్రేమను విజయవంతంగా సాధించిన వాళ్ళు ఉన్నారనుకోవటం ఇష్టం లేక అతను ప్రణయ కథలన్నిటినీ, ప్రేమనంతటినీ తిట్టిపోశాడు. తన భార్య వంటి వ్యక్తులు గల స్త్రీ జాతిని తిట్టిపోశాడు. తనకు ఈ భార్యకు తెగని బంధం కల్పించిన సంఘాన్ని తిట్టిపోశాడు. ఈ పెళ్ళాం చచ్చిపోయి తాను ఇంకో ఆడదాన్ని ఇంకెవరినన్నా సరే పెళ్ళాడినట్టుగా కలలు కన్నాడు. ఈ పెళ్ళామే చస్తే ఇక చచ్చిన పెళ్ళాడకూడదనుకున్నాడు. అచ్చుపోసిన ఆంబోతల్లే స్వైర విహారం చేస్తూ నీతిని ధిక్కరించి తిరిగే ఆడవాళ్ళందరితోనూ అంతులేని ఆనందం అనుభవించాలనుకున్నాడు. అందరూ తన భార్య వంటి వాళ్ళు కారని అతనికి అనుమానం వేసింది. అనుభవం మీద కానీ తెలియదనిపించింది. పరస్త్రీతో పోవటం అతను ఎంత కష్టమని భావిస్తూ వచ్చాడో అంత సులభంగా అతనికి మొదటి అవకాశం దొరికింది. ఆవిడ ఒక ప్లేడర్ గుమస్తా భార్య. ఏమీ అందగత్తేం కాదు, పిల్లలు లేరు. అంతో ఎంతో ఖ్యాతి సంపాదించుకున్న మనిషి. రంకుతనం ఆమెకు అతి సులభం. ఏ రోజు మొగుడు ఉదయం 10 సాయంకాలం 8 గంటల మధ్యలో ఇంట్లో ఉండడు. ఇంట్లో ఇంకెవరో ఉండరు. ఆవిడకి పిల్లలు లేరు. ఏదో ఆపరేషన్ చేస్తే కానీ పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. ఈ ప్లేడర్ గుమస్తా పెళ్ళాం రసికుడైన వాణ్ణి మెప్పించగలది కాదు. వెకిలి మనిషి, అయితే మంచి హృదయం కలది. ఆవిడ్ని మన పార్వతీశం తన భావనాశక్తిని అంతా వినియోగించి ప్రేమించాడు. ఆవిడను అంత నాజూకుగా ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆవిడ పార్వతీశాన్ని వదలలేకపోయేది. ఒక పూట కనిపించకపోతే ఏడ్చేది. పార్వతీశానికి జన్మ తరించినట్టయింది. ఒక స్త్రీని ప్రేమించి ఆమె ప్రేమ పొందటం కన్నా మగవాడికి పురుషార్థం ఏమిటి? తన పెళ్ళాంతో 3 ఏళ్లలో చేయలేకపోయిన పని ఈవిడతో 3 రోజుల్లో చేశాడు. తన పెళ్ళాం మీద సాధించిన ఈ విజయం పెళ్ళానికి చెబుదామని అణుచుకోరాని ప్రేరణ వచ్చింది పార్వతీశానికి. కానీ సంస్కారం కలిగిన వాడై దాన్ని అణుచుకున్నాడు. అయినా నిజం ఆగలేదు. తన నుంచి ఏ సుఖం కోరి తన మొగుడు తనకు దాసుడైనాడని శకుంతల ఇంతకాలం నమ్మిందో ఆ సుఖం అతనికి లభ్యం అవుతోందని శకుంతల అతని నిర్లక్ష్యాన్ని బట్టి సులభంగా గ్రహించింది. ఎవరో చెప్తావా చస్తావా అని కూర్చుంది. రంకు చేసి ఆడది బొంకాలు కానీ మగవాడు బొంకవలసిన కర్మేమిటి? అబద్ధం ఆడటానికి తనకిష్టం లేనందుకు తన్ను తాను అభినందించుకుంటూ పార్వతీశం పెళ్ళాంతో తన మొదటి ప్రణయ వృత్తాంతం చెప్పేశాడు. దానిపై శకుంతల చేసిన అల్లరి వర్ణనాతీతం. తన మాదిరిగానే పరువైన మధ్యతరగతికి చెందిన తన భార్య అంత దూరం వెళుతుందనుకోలేదు పార్వతీశం. భర్తలు ఇతర స్త్రీలతో పోయినప్పుడు మధ్యతరగతి ఆడవాళ్ళు ఏడుస్తారు. భర్తల హృదయాలు కరిగించడానికి ప్రయత్నిస్తారు, సహనం చూపిస్తారు. అవతల ఆడదానికన్నా తానే ఎక్కువైన మనిషిని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. భర్తలు తమను పుట్టింటికి పంపేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అయ్యో ఇదేం పని అనేవాళ్ళు ఉండరు. కానీ శకుంతలకి ఈ భయం ఉన్నట్టు కనిపించలేదు. ఆమె మొగుడిని చిన్నతనంలో కూడా పెద్దవాళ్ళు, ఉపాధ్యాయులు అననన్ని మాటలు అంది. ఏ జన్మలోనో మహాపాతకం చేసుకుంటే ఇటువంటి వాళ్లకు పెళ్ళాలు అవుతారు అంది. పార్వతీశాన్ని కుక్క అని కూడా అంది. అతన్ని చీ అంది. ఇంట్లో పగిలిపోయేవన్నీ పగలగొట్టేసింది. చుట్టుపక్కల 10 ఏళ్ల వాళ్లకు వినిపించేటట్టుగా కేకలు పెట్టింది.
వింత చూడవచ్చిన వాళ్ళకి మొగుడు చేసిన పని గట్టిగా చెప్పేసింది. కొందరు ఆమె నోటి మాటలు భరించలేక అక్కడి నుంచి పారిపోయారు. చేస్తున్న వంట పొయ్యిలో నీళ్లు పోసేసి పోయి పడుకుంది. పార్వతీశం నిర్ఘాంతపోయాడు. విశ్వరూపం చూసినట్టు అయింది అతనికి. నలుగురిలోనూ అతనికి తీరని అవమానం అయింది. తన భార్య ఎంత విడ్డూరంగా ప్రవర్తించినా అలా ప్రవర్తించే హక్కు ఆమెకున్నదేమో అనిపించింది అతనికి. అందరినీ పంపేసి తలుపులు బిగించి భార్య దగ్గరికి వచ్చి అతడు గంభీరంగా ఆమె అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తమ ఇద్దరి బాంధవ్యం ఏదో విధంగా ఓ పరిష్కారానికి తీసుకొద్దామని ప్రయత్నించాడు. అతను ఎంత శాంతంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించాడో ఆమె అతనికి అంత కోపం తెప్పించింది. ఆమెతో తర్కించడం కన్నా బుద్ధి తక్కువ లేదనిపించింది. నేను మంచివాణిగాను, నీకున్న నీతి నాకు లేదు. ఆ సంగతి నువ్వు గ్రహించావు గనక మీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు పార్వతీశం. అబ్బా ఆశే, నేనంత సులభంగా పోతానా? నన్ను పంపించేసి అడ్డమైన ముండల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుందామనా? ఎట్టా పెట్టుకుంటావో చూస్తాను అన్నది చక్కమ్మ. ఉండదలుచుకున్న దానివి సుఖంగా ఉండు. ఈ తద్దినమేమిటి నాకు? తద్దినం ఎందుకు తెచ్చుకున్నారు? మీరు కనపడ్డ కుక్క వెంటల్లా పట్టమే, నేను సుఖంగా ఉండటమే. నన్ను నిష్కారణంగా అల్లరి పెడితే నీకేం దొరుకుతుంది? అంత చెప్పకూడని పనులు చేయటమే, చేయగలిగింది అనుభవించడానికి అభ్యంతరమా? నేను నీ మొహం చూడను, నీతో మాట్లాడను, నీకు నాకు సంబంధం లేదు, తెలిసిందా? ఎందుకు నువ్వెక్కడా అన్నాడు. ఇది నా ఇల్లు, నేనెందుకు పోవాలి? నేను బయటికి ఇడిస్తే ఎట్టా ఏడుస్తారో చూస్తా. నీకు విషం పెడితే ఏం చేస్తావు? ఈ మాట అన్నారని ఇప్పుడే మా వాళ్ళకి రాస్తాను. నేను చచ్చానో మిమ్మల్ని ఉరిదీస్తారు, లేకపోతే నా పేరు మారు పేరు పెట్టండి. నిన్ను రోజు కొట్టి హింసిస్తాను అనుకో. నా మీద చెయ్యి వేయండి చెప్తాను. మా పినమామయ్యకి రాశానంటే జైల్లో తోయించేస్తాడు. శకుంతలకు వేలు విడిచిన మామయ్య ఒకడున్నాడు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. నా వల్ల ఏమీ సుఖం లేకపోయినా ఇక్కడే ఉంటావన్నమాట. నాకేదో సుఖం వెలగబెట్టి ఏడుస్తున్నట్టు. ఏది ఆ మంగమ్మ దగ్గరికి వెళ్ళి రోజు పడుకోవటమేనా నా సుఖం? సిగ్గైనాలే చెప్పుకోవటానికి. ఇక తన మొగుడు జీవితం నరకం చేయటానికి శకుంతల కంకణం కట్టుకుంది. ఆ పని విజయవంతంగా సాగించింది కూడా. అతని కోసం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంటికి రావటంలా ఆమెను అతన్ని వదిలించుకోలేదు. బయట అతనికి సుఖం లేదు. అనేక మంది స్త్రీలను ప్రేమించడానికి ప్రయత్నించాడు. అచ్చగా ప్రేమను కోరిన స్త్రీ ఎవతి కూడా కనిపించాల. కొందరు ప్రేమ తాంబూలంతో దక్షిణ కోరారు. మరికొందరు మొగుళ్లతో కాపురం చేసి పిల్లల తల్లు లేని వాళ్ళు ప్రేమతో పాటు క్షేమం కూడా కోరారు. అన్నప్పుడల్లా వాళ్ళందరూ ఒళ్ళమ్ముకునే వాళ్ళని, ఊసుపోక రంకుతనం చేసే వాళ్ళను ప్రేమించడం కంటే రోతలేదు. తన కాపురం, తన బతుకు ప్రపంచానికి అంతగా తెలుసు. తన ఇంట్లో లేని సమయాల్లో శకుంతల వాడా తిరిగి తన మీద ప్రచారం చేసి వస్తుంది. ఎక్కడికైనా లేచిపోయి బైరాగల్లే తిరుగుదామని, పెళ్ళాన్ని చంపి తను చచ్చిపోదామని కూడా పార్వతీశానికి ఆలోచన వచ్చింది. కానీ అతనికి సంఘం మీద ప్రాణం మీద ఇంకా వ్యామోహం తీరలేదు. జీతం 300 వస్తుంది. ఇది ఎటువుగా అంది. విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి తక్కువ, విరక్తిగా జీవించేందుకు ఎక్కువ. ఏ భర్తకి సాధారణంగా రాని ఆలోచన కూడా పార్వతీశానికి కలిగింది. తన పెళ్ళాం ఎవరినన్నా తగులుకుని లేచిపోరాదా? ఈ ఆశ అంతలోనే అడుగంటింది. ఆ పిశాచిని ఎవరు తగులుకుపోతారు? ఇప్పటికీ 13 ఏళ్ల పై చిల్లర కాలం నుంచి పార్వతీశం ఈ మహాసముద్రానికి దరిదాపు కానకుండా ఉన్నాడు. ఇటీవల అతనికి ఈ గాఢాంధకారంలో కించిత్ ఆశాజ్యోతి కనిపించింది. ఎవరో జ్యోతిష్యుడు అతని జాతకం చూసి జరిగినంత పోసగూచ్చినట్టు చెప్పి, నీకు 16 ఏళ్ల క్రితం ఆరంభమైన శని ఇంకా 3 ఏళ్లలో వదులుతుందని చెప్పాడు. ఎంత సంస్కారం, ఎన్ని ప్రణయాలు ఇవ్వలేని ఆనందం ఆ మాటతో పార్వతీశానికి కలిగింది. ఇంకా 3 ఏళ్లకు తన భార్య చచ్చిపోతుంది. మళ్ళీ తనకు పెళ్లి గీత లేదు. ఆ తర్వాత దేవుడు నాకు 2 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తే చాలు, ఆ 2 ఏళ్ళు నాకు కావలసినట్టు బతుకుతాను అనుకున్నాడు. ఒక్కసారిగా అతని మనస్తత్వం అంతా మారిపోయింది. అతను రోజు నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి రాసాగాడు. భార్య మీద తనకున్న క్రోధం అంతా వినియోగించి కేవలం పశువులాగా ఆమె దగ్గర సుఖం పొందసాగాడు. ఇప్పుడు ప్రణయ లాపాలు ఏవీ లేవు. నాజూకు లేదు, సంస్కారము లేదు. శకుంతల అభ్యంతరం కూడా చెప్పలేదు. మొగుడు తనను అవమానం చేస్తున్నట్టు భావించలేదు. ఇన్నేళ్లకు అతను తనతో మొగుడుల్లే ప్రవర్తిస్తున్నట్టుగా కనపడసాగింది. ఒక్కో రోజు ఆమె అతని దగ్గర పడుకోవడానికి నిరాకరించేది. అతను బలాత్కరించేవాడు, తొడలు గిల్లేవాడు. ఆమె ఆనందానికి అసలు మేరే లేదు. ఆమె ఇప్పుడు అతని వల్ల ఆదర్శ గృహిణిగా వర్తిస్తోంది. తనను అర్ధాంగిగా చేసుకోలేకపోయిన పార్వతీశం ఆమెకు అర్ధాంగి అయ్యాడు. ఆమె ఇప్పుడు కడుపుతో ఉంది నేలకి. ఈ విషయం ఎందుచేతో జ్యోతిష్యుడు చెప్పలేదు. అదండి కథ.
ఈ కథ ఆంధ్రజ్యోతి మాసపత్రిక జూన్ 1949 సంవత్సరంలో ప్రచురితమైంది. చూడండి, మొట్టమొదట వాళ్ళిద్దరూ కొట్టుకునేవాళ్ళు. ఇద్దరికి సరిగా పడేది కాదు కొత్తలో. దానివల్ల ఇద్దరు దూరంగా ఉండిపోయి ఇద్దరు వేరుగా అభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ ఎప్పుడైతే ఆమె కట్టుదిట్టంగా ఉండటం, ఈయన కట్టుదిట్టంగా ఉండటం, బయటికి వెళ్ళకపోవటం, ఇవన్నీ ఎవరు రానియకపోవటం, ఇలాంటివన్నీ చూసి చివరికి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళేదలకి ఏమైంది, ఆ భార్య కూడా ఆ మొదటిసారి సుఖానికి అలవాటు పడిపోయి ఆ తర్వాత ఆమె కూడా సరిగ్గా జీవించడం స్టార్ట్ అయింది. ఇది ఏమిటంటేనండి, అప్పట్లో 49లో ఈ తల్లిదండ్రులు కూడా ఇటువంటి విషయాలు మాట్లాడేవాళ్ళు కాదు పిల్లలతో. ఆ టైంలో మాట్లాడేవాళ్ళు కాకపోవడంతో ఏంటంటే వాళ్ళకేదో ఒక బందీగా ఏదో జైల్లో పంపించినట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళు, ఏంటి లోపలికి తోసేస్తున్నారు అనేసి. అలా ఉండేది. ఇప్పుడు జనాలకందరికీ ఈ సినిమాలు వచ్చిన తర్వాత, ఈ కథలు, నాటికలు, పుస్తకాలు వచ్చిన తర్వాత, ఈ ఏమైనా ఈ నాలెడ్జ్ పెరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఒక రకంగా కొద్దిగా సిగ్గుపడతారు అంతే తప్పితే వెళ్ళను అని ఏడవటం లేదా పెడబొబ్బలు పెట్టడం ఉండట్లేదు. ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.